హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ మన సబ్స్క్రైబర్స్ ఎంతోమంది నాకు అన్న ఓలా S1 Pro కొనాలనుకుంటున్నామన్నా మీరేం చెప్తారు? మీరు ఇప్పటి వరకు ఓలా స్కూటర్ పర్చేస్ చేసి అప్రాక్సిమేట్లీ 3-4 మంత్స్ యూజ్ చేస్తున్నారు కన్నా మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. ఈ ఓలా స్కూటర్ మేము బైక్ ట్యాక్సీ చేయాలనుకుంటున్నామన్నా. బైక్ ట్యాక్సీ కోసం ఈ ఓలా స్కూటర్ని పర్చేస్ చేయాలా వద్దని కొంతమంది అడుగుతున్నారు. ఇంకొంతమంది ఎలా అంటే అన్న మేము గ్రాసరీ డెలివరీ చేస్తూ ఉంటాం, లైక్ ఫుడ్ డెలివరీ, జొమాటో, స్విగ్గీ ఇలా చేస్తూ ఉంటామన్న. ఈ పర్పస్ కోసం ఈ ఓలా స్కూటర్ కొనాలా వద్దా? ఇంకొంతమంది ఎలా అంటే అన్న ఈ ఓలా స్కూటర్ని మా ఫ్యామిలీస్ కోసం కొనాలనుకుంటున్నామన్న. ఫ్యామిలీస్ కోసం ఈ వెహికల్ కంఫర్ట్ ఉంటుందా లేదా? మా ఇంట్లో లేడీస్ ఉన్నారన్న, లేడీస్ కోసం ఈ ఓలా స్కూటర్ని కొనాలా వద్దా అని చెప్పి అడుగుతున్నారు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటుగా ఇవాళ ఒక ఓలా వెహికల్ ఓనర్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. తను 1 ఇయర్ నుంచి ఈ ఓలా స్కూటర్ని అయితే వాడుతున్నారు. తనకి ఈ 1 ఇయర్లో తన ప్రోస్ కాన్స్ ఎన్నో అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. సో అవన్నీ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇవన్నీ వినండి. విన్న తర్వాత ఈ ఓలా స్కూటర్ని కొనాలా వద్దా అనేది అప్పుడైతే డిసైడ్ అవ్వండి. సో నేను చెప్పేది ఏంటంటే, మేము చెప్పే రివ్యూ వినండి. విన్న తర్వాత ఏదైనా వెహికల్ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు కంఫర్ట్ అనిపిస్తే అప్పుడు వెహికల్ని పర్చేస్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన రివ్యూకి అయితే పిలిచేద్దాం. హై బ్రో, మీ పేరు? కిరణ్. ఈ వెహికల్ ఎప్పుడు పర్చేస్ చేశారు బ్రో? ఒక 11 మంత్స్ అయింది. 11 మంత్స్ అవుతుంది, అంటే 1 ఇయర్ అవుతుంది. ఓకే, ఈ 1 ఇయర్లో అంటే మీరు కొన్నప్పుడు ఈ వెహికల్ ప్రైస్ ఎంత ఉండే? 1,55,000. ఇది Gen 1 Gen 2? Gen 1. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు? అంటే నాకు 100%లో ఒక 135 చూపిస్తుంది. 130 to 130 వరకు వస్తుంది. 130 అది సింగిల్లోనా? సింగిల్లో. ఒకవేళ డబల్లో వెళ్తే? డబల్లో అంటే 120 అలా వస్తుంది. ఓకే, ఒకసారి మనం ఇంట్లో ఫుల్ ఛార్జ్ చేసుకుంటే ఎంత కరెంట్ బిల్ వస్తుంది మనకి? మ్యాక్సిమం 250 కన్నా ఎక్కువ రాదు. అంటే ఒక నెలలో 1 మంత్ వరకు. బయట ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మొత్తం? ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఈ 1 ఇయర్లో ఈ వెహికల్ మీరు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశారు? 23,000 ప్లస్. 23,000 ప్లస్. ఎప్పుడైనా లాంగ్ రైడ్స్ వెళ్ళారా దీంతో? ఒక్కసారి మా విలేజ్కి ఒక్కసారి వెళ్ళిండే. ఎక్కడ మీ విలేజ్? ఈ మహబూబ్ నగర్ దాటి ఒక 40 కిలోమీటర్స్. మహబూబ్ నగర్ దాటి మరి అప్పటిదాకా వెళ్ళిందా ఈ వెహికల్? ఓకే, ఈ వెహికల్ ఏ పర్పస్లో కొన్నారు? కమర్షియల్గా కొన్నారా లేకుంటే పర్సనల్గా వాడుకుందామని కొన్నారా? అంటే నాది ఆఫీస్ పర్పస్ కోసం. ఓకే, మా ఆఫీస్ వాళ్ళంట బయట హోమ్ విజిట్ ఉంటుంది కస్టమర్తో. సో నాకు డైలీ ఫ్యూల్ ఒక 250 అవుతుండే. ఓకే, అయితే ఇది మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిండే, అట్లా అని తీసుకున్నాం. ఓకే, ఇంతకుముందు పెట్రోల్ వెహికల్ ఉండేనా? డైలీ 250 పెట్రోల్ పోతుండే, ఇప్పుడు డైలీ 250 రూపీస్ సేవ్ నీకు. ఓవరాల్గా ఈ ఓలా స్కూటర్ ఎలా అనిపించింది తీసుకున్నప్పటి నుంచి? బెటర్ అనిపించిండే. ఈ ఓన్లీ ఆఫీస్ పర్పస్ 100 కిలోమీటర్స్ లోపల ఎవరన్నా ట్రావెలింగ్ చేసే వాళ్ళు అయితే వాళ్ళకే బెటర్. ఓకే, చాలామంది ఓలా స్కూటర్లు కొంటే అంటే బ్యాటరీలు పేలిపోతున్నాయి, లేకుంటే ఓలా స్కూటర్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి చాలామంది కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అంటే నాకు దీనిలో ఇప్పటివరకు ప్రాబ్లం ఏం రాలేదు. ఈ మిర్రర్స్ ఒకటే. ఏమైందా మిర్రర్స్కి? హ్యాండిల్కి కొంచెం బయట వరకు ఉండే, ఈ చిన్న గ్యాప్స్లో నుంచి వెళ్ళినప్పుడు ఇవి మిర్రర్స్ ఒకటి తగులుతుండే. ఓకే, అంతేగా. దీనిది సస్పెన్షన్ ఒక్కొక్కసారి ఇక్కడ బోల్ట్లు ఉంటాయి, అవి అప్పుడప్పుడు లూజ్ అవుతుండే. ఓకే, మనం టైట్ చేసుకోవాలి దానికి తప్ప ఇంకే ప్రాబ్లమ్స్ అనేవి రాలే నాకు. ఈ డూమ్ నుంచి కూడా చాలా మంది కంప్లైంట్ చేశారు, సౌండ్ వస్తుందని. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది? ఈ జీబ్రా క్రాసింగ్ నుంచి వెళ్ళినప్పుడు ఇది వెళ్తే ఈ స్పీడ్గా వెళ్తుండే, అప్పుడు ఈ మధ్యలో 2 పట్టీస్ ఉంటాయి. ఓకే, అవి విరిగిపోయినాయి. ఓకే, దానికి కాస్ట్ ఎంత ఉంటుంది? దాని కాస్ట్ ఒక ఓలా సర్వీస్ సెంటర్లో అడిగితే 3,000 అని చెప్పిండే. అంటే దానికోసమే ఈ వైట్ పెట్టెలు వేసుకున్నాను. అవును. ఓకే, ఓవరాల్గా పెట్రోల్ వెహికల్ బెటర్ అంటావా ఈ సిచ్యువేషన్లో? ఓలా స్కూటర్ అంటే ఎనీ ఎలక్ట్రికల్ స్కూటర్ బెటర్ అంటారా? అంటే ఈ బైక్లో ఏంటంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు కొన్ని డిఫాల్ట్ వస్తున్నాయి, కొన్ని ఈ బెటర్ వస్తున్నాయి. మనం ఒకసారి డెలివరీ తీసుకున్నాక ఒకసారి రైడ్ చేసి చూడాలి బెటర్ ఉందా. ఒక 10 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ రైడ్ చేయగానే మనకు అర్థమైపోతుంది. ఓకే, మినిమం ఒక 10 కిలోమీటర్లు రైడ్ చేస్తే మనకు తెలిసి 10 to 100 లోపలనే మనకి డిఫాల్ట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ డిఫాల్ట్ వచ్చిందంటే అప్పుడు ఏం చేయాలా? డిఫాల్ట్ వచ్చిందంటే నాకు లాస్ట్ టైం ఒక అన్నకు పరిచయం అయిండే, ఆయన డెలివరీ తీసుకున్నాకనే ఈ బైక్లో నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. ఓకే, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? అంటే ఇది సౌండ్ ఎక్కువ వస్తుంది అలా. ఓకే, బెల్ట్ నుంచా? లోపల మోటార్ నుంచి వెళ్ళి. అయితే ఆయన ఇది షోరూమ్ వాళ్ళకి చెప్తే ఒక 24 అవర్స్లో అది సాల్వ్ అయిపోతుంది, ఇన్ని రోజులు ఇట్లానే నార్మల్గా ప్యాక్ చేసి తీసుకొచ్చారు కదా అట్లానే వస్తుంది అని చెప్పిండే. ఇక వాళ్ళు షోరూమ్ వాళ్ళు ఏంటంటే ఆ కస్టమర్కి ఈ ప్రాబ్లం అనేది చెప్పలేరు, దీనికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయని. నేను ఈ సెకండ్ జనరేషన్ ప్రాబ్లమ్స్ చాలా చూసిన. లోపల ఒకటి డిక్కీలో ఒకటి
పాకెట్ లాగా వస్తుంది, అది తీస్తే ఆన్ ఆఫ్ ది, అవును అది ఎప్పుడైనా మనకి డిస్ప్లే ఆఫ్ అయిపోతుంది, అవును మళ్ళీ సడన్గా బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఆ టైంలో అది స్విచ్ తీసి 5 minutes పెట్టి వదిలేసి అప్పుడు ఆన్ అయిపోతుంది. అవును అవును ఇలాంటి ప్రాబ్లమ్స్ షోరూమ్ వాళ్ళు అయితే చెప్పలేదు. అవును మళ్ళీ ఏమైనా ఇష్యూ వచ్చినా మనం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ షోరూమ్కి వెళ్ళాలి. అక్కడ బైక్స్ ఉంటే ఒక వారం రోజులు పెట్టి వెళ్ళిపోమంటారు. ఇక అంటే నీ ఎక్స్పీరియన్స్లో చాలా కంప్లైంట్స్ అయితే నువ్వు ఫేస్ చేసావు, అవునా? ఓకే. ఈ వెహికల్ చాలామంది పర్సనల్గా కొందాం అనుకుంటారు, లైక్ ఫ్యామిలీస్ కోసమని, లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉండే సిస్టర్స్ కోసం, వాళ్ళ ఇంకా ఫ్యామిలీస్ కోసం. అలాంటి వాళ్ళు ఈ స్కూటర్ తీసుకోవడం బెటర్ అంటారా, లేకుంటే ఈ స్కూటర్ ప్లేస్లో ఎనీ పెట్రోల్ వెహికల్ కానీ మనకి మార్కెట్లో ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈవీ స్కూటర్స్ గురించి మనం మాట్లాడినట్టయితే బజాజ్ నుంచి చెతక్ ఉంది, మళ్ళీ ఏతర్ నుంచి ఏతర్ వాళ్ళు ఉన్నాయి. సో ఇంకా ఇలా టీవీఎస్ నుంచి ఐక్యూబ్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే మార్కెట్లో స్టిల్ ఇప్పటికీ కొత్త యూనిట్స్ అయితే వస్తూనే ఉన్నాయి, అంటే కొత్త ఎలక్ట్రికల్ స్కూటర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. వాటికి వెళ్తే బెటర్ అంటారా, ఈ ఓలా స్కూటర్ తీసుకుంటే బెటర్ అంటారా? అంటే ఇది తీసుకోవచ్చు, కానీ 50-50 ఛాన్సెస్. 50-50 ఛాన్సెస్. ఎందుకంటే కొన్ని డిఫాల్ట్ వస్తున్నాయి, కొన్ని పర్ఫెక్ట్ వస్తున్నాయి. మనకు ఒక్కోసారి 100 kilometers తర్వాత బి రావచ్చు ప్రాబ్లమ్స్. సర్వీస్ అయితే దీన్ని బాగాలేదు. సర్వీస్ వరస్టా? సర్వీస్ అయితే వరస్ట్. సర్వీస్ వదిలేసి మిగతా అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. ఓకే. ప్రైస్ ఈ ఓలా స్కూటర్లో ఇప్పుడు మనకి Gen 2 వచ్చేసరికి 1,45,000 నుంచి 155 ఇన్ బిట్వీన్ ఈ ప్రైస్లో వెళ్తే వీళ్ళ స్కూటర్స్ని వీళ్ళు సెల్ చేస్తున్నారు. మార్కెట్లో ఈ ప్రైస్లో వేరే స్కూటర్స్ రావట్లా. ఇప్పుడు మనకి టీవీఎస్ ఐక్యూబ్ చూసుకున్నా 170 క్రాస్ అవుతుంది, ఒకవేళ ఏతర్లో తీసుకున్నా 180 అయితే అవుతుంది. బడ్జెట్లో ఈ వెహికల్ కదా, కన్సిడర్ చేయొచ్చా? కన్సిడర్ అంటే ఇది 50-50. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ప్రాబ్లం లేకపోతే మనం ఈ వెహికల్ అనేది తీసుకోవచ్చు. ఓకే. నాకు ఇప్పటికు అన్ని ఈ వెహికల్స్ డిసైడ్ చేసిండే, ఏతర్ ఒకటి బాగా నచ్చిండే. ఓకే. కానీ రేంజ్ తప్ప దానిలో అన్నీ ఓకే. రేంజ్ తక్కువ ఉంటుంది ఏతర్లో, 95. అవును. ఇక రేంజ్ తప్ప మిగతా అంతా ఓకే వెహికల్లో. ఈ స్కూటర్లో బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి? బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అంటే ఇక్కడ ఈ సీట్ అనేది బ్యాక్ సైడ్ కొంచెం హై ఉంది, ముందు అనేది కొంచెం లో ఉంది. ఎవరన్నా కూర్చొని సడన్గా వెహికల్ అడ్డం వచ్చినప్పుడు బ్రేక్ కొడతాంగా, అప్పుడు వాళ్ళు సడన్గా ముందుకు జారుతున్నారు. బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నాయా? మోర్ దెన్ 100 kilometers ట్రావెల్ చేసిన తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఓకే. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కమర్షియల్గా వాడుకుందాం అనుకుంటారు ఈ వెహికల్స్ని. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ చేస్తారు? ఈ వెహికల్ కమర్షియల్ అంటే లైక్ గూడ్స్ డెలివరీ, మనకి బైక్ ట్యాక్సీ కావచ్చు, స్విగ్గీ జొమాటో కావచ్చు, వాళ్ళ కోసం ఈ వెహికల్ తీసుకోవచ్చు. ఆ ప్రైస్ ఈ వెహికల్ వాళ్ళకంటే తీసుకోవచ్చు, ఎందుకంటే సిటీలో 180+ ఛార్జెస్ ఉన్నాయి. అవును. అలా వాళ్ళకి ఒక 50 kilometers ట్రావెల్ చేసిన తర్వాత ఒక ½ hour వరకు ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఆ టైంలో మనకి వాళ్ళకి రెస్ట్ కూడా దొరుకుతుంది. సో ఇది నిజమే, ఇది వాళ్ళకే బెస్ట్. సో ఇది నిజమే భయ్య. ఓలా స్కూటర్లో మంచి ఆపర్చునిటీ ఏదంటే మన హైదరాబాద్లో మోర్ దెన్ 100+ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఓలా స్కూటర్లో ఛార్జింగ్ అయిపోతే మనం ఎక్కడున్నా సరే వితిన్ 5 kilometers మనకు ఛార్జింగ్ స్టేషన్ అయితే దొరికేస్తుంది. జస్ట్ 1 hour వెయిట్ చేస్తే మన ఛార్జింగ్ అయితే ఫుల్ అయిపోతుంది, మళ్ళీ మనం అనుకున్న డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఓవరాల్గా ఈ వెహికల్ ప్రోస్ కాన్స్ కొంచెం చెప్పన్న. అంటే నీకు కొన్ని నచ్చాయి అనిపిస్తుంది అన్న, ఈ వెహికల్ తీసుకున్న తర్వాత నాకు చాలా బాగా నచ్చాయి అన్న అనిపిస్తుంది. కొన్ని ఈ వెహికల్ ఎందుకు రా తీసుకున్నా అన్న బ్యాడ్ మూమెంట్స్ ఉంటాయి, అలాంటివి అంటే నాకు నచ్చింది ఈ ఫ్యూల్ సేవింగ్ ఒకటి, మళ్ళీ దీనిలో బ్లూటూత్ స్పీకర్, క్రూజ్ కంట్రోల్, కొన్ని ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి అవి ఒకటి. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇది బెటర్. ఓకే. మళ్ళీ దీనిలో నచ్చనిది అంటే ఒకటేసారి సడన్గా లాస్ట్ 5% ఉన్నప్పుడు డెడ్ అయిపోతుండే బండి. ఓకే. ఈ 7 kilometers 10 kilometers ఉన్నప్పుడు సడన్గా 0 అయిపోతుండే. ఓకే. మళ్ళీ ఇది స్క్రూస్ ఒకటి, ఓకే, ఇది లూజ్ అయిపోతాయి. ఓకే. మళ్ళీ స్పీడ్లో వెళ్ళినప్పుడు మళ్ళీ ఇది ముంగట ఒక బంపర్. ఇది Gen 1 కాబట్టి బనానా రాడ్ ఉంది, దానివల్ల వాటర్ బాటిల్స్ మనం క్యారీ చేయలేము. అవును. సో ఈ మిర్రర్ కూడా సేమ్ మిర్రర్ ఇది ఒకటి. సో ఈ మిర్రర్ నేను కూడా సేమ్ అదే ప్రాబ్లం ఫేస్ చేశాను. సో ప్రతిరోజు వ్లాగింగ్ చేసేటప్పుడు నాకు ఈ మిర్రర్ ఉండడం వల్ల వచ్చే ఆటోస్కి టచ్ అవుతూ ఉంటే నాకు చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేశాను. వచ్చే ఆపోజిట్ వచ్చే పర్సన్స్ కానీ, బస్సెస్ కానీ, ఆటోస్ కానీ, చిన్న చిన్న కార్లు కానీ ప్రతి దగ్గర ఈ మిర్రర్ అయితే తగులుతూనే ఉండేది. సో అందుకోసమే నేను ఆ వెహికల్కి అయితే తీసేసాను, బట్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటాను. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ ఓలా స్కూటర్ నేను పర్చేస్ చేసి అరౌండ్ ఒక 3 months అయితే అవుతుంది. ఇందులో ప్రోస్ కాన్స్ విషయం మనం తర్వాత వీడియోలో చేసుకుందాము. సో ఎవరైతే బైక్ ట్యాక్సీ, స్విగ్గీ, జొమాటో కోసం ఈ వెహికల్ తీసుకుంటారో తీసుకోవచ్చు, కళ్ళు మూసుకుని వెహికల్ తీసుకోవచ్చు. ఎందుకంటే వెహికల్ ప్రైస్ అనేది మనకి తక్కువగా ఉంది.
150 to 145 ఈ మధ్యలో ఈ వెహికల్ ప్రైస్ అయితే వాళ్ళు చెప్తున్నారు. ఆ బడ్జెట్లో వేరే ఎలక్ట్రికల్ స్కూటర్స్ అయితే లేవు. ఒకవేళ ఉన్న 180 ఆ ప్రైస్లో ఉన్నాయి. సో మరి ఈ వెహికల్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ అంటారా? ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి భయ్య, వాటిని మనం సాల్వ్ చేసుకోవాలి. ఎక్కువ కంప్లైంట్స్ వస్తే వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ అయితే చేయాలి. సో నా ఓలా స్కూటర్లో ఇప్పటివరకు నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. సో డూమ్ నుంచి సౌండ్ అంటారా, అది ప్రతి ఓలా స్కూటర్కి వస్తుంది. నా ఓలా స్కూటర్ కానీ ఈ ఓలా స్కూటర్ కానీ కాదు, ప్రతి ఓలా స్కూటర్లో కూడా ఆ ప్రాబ్లం అయితే ఉంది. ఈ డూమ్ నుంచి అయితే సౌండ్ వస్తూ ఉంది. ఇకపోతే బ్యాక్ పెయిన్ విషయానికి వస్తే నాకైతే బ్యాక్ పెయిన్ ఇష్యూ అయితే వస్తుంది భయ్య. సో చాలా రోజుల నుంచి మన వీడియోస్లో చెప్పుకుంటూ వస్తున్నాను ఓలా స్కూటర్లో బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి. సో మోర్ దెన్ 100 కిలోమీటర్లు దాటి మీరు డ్రైవ్ చేశారంటే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అయితే ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఓలా స్కూటర్లో మీరు బ్యాక్ పెయిన్ రావద్దు అంటే కుదరదు, బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. సో ఈ బ్రదర్ చెప్పి మొత్తం విన్నారు కదా, ఇంకొన్ని విషయాలు అయితే మనం అడుగుదాం. బ్రో, ఈ వెహికల్లో ఇప్పటివరకు ఏమైనా స్కిడ్డింగ్ ఇష్యూస్ వచ్చాయా? అంటే వర్షంలో కానీ స్కిడ్డింగ్? రెయినీ సీజన్లో అయితే ఒకసారి స్ట్రేట్ వెళ్తున్నప్పుడే సైడ్కి స్కిడ్ అయిపోయినా. అవునా? మీరు బ్రేక్ ఏమీ అప్లై చేయలేదు? బ్రేక్ ఏమి అప్లై చేయలేదు. నార్మల్గా ఒక 30-40 స్పీడ్ ఉండే, ఆ స్ట్రేట్కి వెళ్తుంటే సడన్గా స్కిడ్ అయిపోయినా. అది నాకు షాకింగ్ అనిపించింది. ఓకే. నార్మల్గా ఈ వెహికల్ ఒక 60 to 70, 80 ఆ స్పీడ్లో వెళ్తుంటే మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చా? డబల్ డిస్క్ ఇచ్చారు కాబట్టి. డబుల్ డిస్క్ అంటే ఇది పక్కా స్కిడ్ అయిపోతుంది ఆ టైంలో. రెయినీ సీజన్లో అయితే రెయినీ సీజన్లో ఈ శాండ్లో కానీ, ఇక నార్మల్ రోడ్ అయితే ఇక కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ వర్షంలో కానీ వాటర్లో కానీ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఓకే. వెహికల్ కొన్ని 1 year అవుతుంది, అరౌండ్ ఒక 25,000 కిలోమీటర్ తిరిగేశారు. బ్యాటరీలో డ్రైనింగ్ ఏమైనా ఇష్యూస్ వచ్చాయా? ఫుల్ ఛార్జ్కి అప్పుడు 100 వస్తున్నాయి, ఇప్పుడు 80కి డ్రాప్ అయిపోవడం అట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేశారా? అయితే నాకు ఏం రాలేదు. అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది రేంజ్? ఎగ్జాక్ట్ స్టార్టింగ్ ఎంత ఉందో ఇప్పటివరకు అంతే ఉంది. ఓకే. రేంజ్లో ఎలాంటి మార్పులు లేవు? ఓకే బ్రో, చాలామంది ఈ వెహికల్ బిల్డ్ క్వాలిటీ బాగాలేదు అని అంటున్నారు. అది మోస్ట్ కంప్లైంట్ మన ఓలా స్కూటర్లో. అంత డమ్మీ. మీకు ఏమనిపించింది? నాకైతే ఇది డమ్మీ అనిపిస్తుంది, కానీ కింద పడినప్పుడు ఇది స్ట్రాంగ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ సైడ్ ఒకసారి పడ్డా, అక్కడ సైడ్ ఒకసారి పడ్డా, పార్ట్స్ లైట్ స్క్రాచెస్ పడ్డాయి కానీ విరిగిపోవడం ఏం కాలేదు. ఇది ఫైబర్ కాబట్టి లొత్త కూడా అవ్వదు కదా, సొట్ట కూడా పడదు. ఒకవేళ బ్రేక్ అవుతుంది, ఒకవేళ బ్రేక్ అవుతుంది కానీ ఇది సొట్ట పడదు. ఒకవేళ అయితే బ్రేక్ అవుతుంది. ఈ ప్రైజెస్ ఇప్పుడు ఈ ప్యానల్ ఉంది కదా, ఈ ప్యానల్ పోయిందంటే దాని ప్రైస్ చెప్పారా వాళ్ళు మీకు అప్రాక్సిమేట్లీ? నాకైతే ప్రైస్ ఎవరేం చెప్పలేదు. ఈ బిల్డ్ క్వాలిటీ వరస్ట్ అంటారా, లేకపోతే పర్లేదు బాగానే ఉందంటారా మీ ఎక్స్పీరియన్స్? నార్మల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ మనకి వస్తుంది అంటే ఇక ఓకే అనుకోవచ్చు, కానీ బిల్డ్ క్వాలిటీ తప్ప మిగతా అంతా ఓకే. ఓకే. ఈ లేటెస్ట్ మోడల్లో కొంచెం బిల్డ్ క్వాలిటీ బెటర్. లేటెస్ట్ అంటే Gen 2లో. ఓకే. ఇట్లా వెహికల్లో స్కిడ్ అయి పడిపోయింది, చాలా సంఘటనలు ఉన్నట్టుగా ఉన్నాయి కదా. ఇక్కడ అంతా స్క్రాచ్ పడింది, ఈ బ్రేక్ ఇరిగిపోయింది కదా. ఓకే. ఇగో ఇక్కడ కూడా మొత్తం ఇట్లా గీతలు పడ్డాయి, సేమ్ అవతల సేమ్ సైడ్ స్క్రాచెస్. సో ఓవరాల్గా మన సబ్స్క్రైబర్స్ మీరు ఏమంటారు? ఈ స్కూటర్ కొనండి అంటారా, వద్దంటారా, లేకపోతే ఏమంటారు? ఈ ఓలా ఊబర్ స్విగ్గీ వాళ్ళకైతే కొనండి అని చెప్తాను. ఇంట్లో అంటే ఒక 50-100 కిలోమీటర్స్ లోపల ట్రావెల్ చేస్తా అంటే తీసుకోవచ్చు. దానికన్నా లాంగ్ అంటే ఇక చెప్పలేము. ఓకే. లైక్ ఛార్జింగ్ ఇష్యూస్ కానీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఓకే. అలా. సో ఈ బ్రదర్ ఏం చెప్తున్నానంటే, ఒక స్కూటర్ పర్చేస్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఆ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ బడ్జెట్లో మనకి ఆపోజిట్లో ఏ వెహికల్స్ ఉన్నాయి అవన్నీ టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు కంఫర్ట్గా ఉండే వెహికల్ని మీరు పర్చేస్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి.